జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీ మీటింగ్ లా హంగామా అయిందిగా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశంలో పెద్ద దుమారమే రేపింది. ఎందుకంటారా, బీఆర్ఎస్ నుంచి చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలను కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్న ముచ్చట ఇప్పుడు గింత కాడికి తెచ్చింది అన్నట్టు కథ. మంత్రులు పొన్నం ప్రభాకరు వివేక్ సమక్షంలోనే ఇరు వర్గాల నడుమ గడిబి గడిబి చూడుండ్రి ఎట్లా లొల్లి పెట్టుకుంటుండ్రో. స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉరుకులాడుకుంటా మంత్రి మీదకి వచ్చి కోడిగుడ్లు టమాటాలు ఇసిరేసిర్రుల్లో. సభ వేదిక కాడనే ఒక్కసారి పంచాది కాలు పెట్టోలు జై కాంగ్రెస్ అని నినాదాలు చేసుకుంటా నాయకుల మీదనే గుడ్లు టమాటాల దాడి చేశారు. అయితే ఈ కథ అంతా కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి అనుమతించలేదనేనట కాంగ్రెస్ నేతలు ఈ కోడిగుడ్ల టమాటాల దుకాణం పెట్టింది. ఇక ఎంబటినే పోలీసులు రంగంలో దిగి పరిస్థితి సలారే ప్రయత్నం చేసిరట. కాంగ్రెస్ నేతల నడుమ అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడుతోని పార్టీ వర్గాల హడావిడి మామూలుగా కాలేదు. జూబ్లీహిల్స్ లో అయినా ఈలోళ్ళే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. ఓ కార్యకర్త మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, మా సమస్యలు పట్టించుకోవడం లేదు గాని పదవులు టికెట్ల కోసం మాత్రం వస్తారు, మాకేం లాభం అని మండిపడ్డాడు. ఇంకొక ఆయన మాట్లాడుకుంటా పార్టీకి ఐక్యత అవసరం, ఇట్లా మనమే లొల్లిలు చేసుకున్నాడు పద్ధతి కాదు అని పంచాయతీల వల్ల బలం పెరగది, బలహీన పడుతుంది అన్నాడు. ఇక వెనక సిరి ఏమేం మాట్లాడినరో మనం కొట్లాడుకుంటే మూడో ఓన్కి సంధించినట్టు అవుతుంది అనుకున్నారు కావచ్చు, కానీ ఏ మాటకు ఆ మాట. అట్లా అడుగుట్ల తప్పే లేదంటారు ఈ వార్తిన్న జనాలు. సామాన్యులు దలుచుకుంటే సర్కార్ను ఏమైనా చేయగలుగుతాం, గద్దెక్కిచ్చుడొచ్చు దించుడు సుతొచ్చు. ఎన్ని రోజులని కార్యకర్తలు ఓపిక పడతారు చెప్పుండ్రి. ఖాళీ ఓట్లప్పుడే అవసరం పడతారా, ఉత్తప్పుడు పనికి రారా? వాళ్ళ సమస్యలు ఎందుకు పట్టించుకోరు? మీరు ఇట్లనే నిర్లక్ష్యం చేస్తే గిసొంటి హంగామాలు చేయాల్సి వస్తుంది తప్ప ఇంకేం లేదనుకొచ్చిండ్రు. ఏందో ఏమో ఈ లొల్లిలు.